అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు రండి రండి. రే సార్కి కుర్చీ కూర్చోండి. ఏంటండి బాబు ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయవల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. ప్లేట్ ఎలకమని పెట్టమంటారండి. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే ఎవరితో ఏంటో పరచకలు ఉండండి. దోరగా కాలిన దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయనకు తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాను గాడండి. వేసేయమంటారా? ఆగే. ఒరే, రెండో ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? రెండో ఎస్ఆర్సీ అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని ఓ వాడాను. అదా. రే ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు 6 పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు సార్, తొందరగా దిబ్బరొట్ట తీసుకురా. సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి, ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ నమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్నా వేసాను. పనిలో పని మా తయారు కూడా 1 కిలో పంపించు. చిత్తం. మరి రెండో ఎస్ఆర్సీలో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు.